నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం టాపిక్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అని, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎలా కనుక్కోవాలి, మనము ఎలా ఉండాలి అనే దాని గురించి టాపిక్ మాట్లాడుతున్నాను. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే యాక్చువల్గా మనకి ఫస్ట్ అంటే డేట్ వచ్చాక 4 వారాల తర్వాత మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, తర్వాత బ్లడ్లో బీటా హెచ్సిజీ టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. సో పాజిటివ్ వచ్చాక మోస్ట్లీ ఎర్లీ ప్రెగ్నెన్సీ అని అనుకుంటాము. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనము 4 వీక్స్ నుంచి 6 వీక్స్ లోపల మనం స్కానింగ్ అలాంటివి, తర్వాత ఇంకా వేరే ఏమైనా బ్లడ్ టెస్ట్ అంటే బీటా హెచ్సిజీ చేయించుకొని వాళ్ళు బీటా హెచ్సిజీ చేయించుకుంటే ఆ ఫస్ట్ 4 వీక్స్ టు 6 వీక్స్ లోపల పాజిటివ్ ఉన్న వాళ్ళని ఎర్లీ ప్రెగ్నెన్సీ అని అంటారు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో మనమే ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే, యూజువల్గా మనము డాక్టర్ని అప్రోచ్ అయితే మీకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా ఇస్తారు. తర్వాత ప్రొజెస్ట్రాన్ క్యాప్సూల్స్ ఇస్తారు, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీకి చాలా హెల్ప్ఫుల్. సో ప్రెగ్నెన్సీని గట్టిగా బలపరచడానికి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ని, క్యాప్సూల్స్ని యూజువల్గా ఇస్తారు. అంటే మామూలుగా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ యూజువల్గా అంతగా అవసరం ఉండదు. కానీ ఒక్కొక్కసారి అంటే ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ అయిన వాళ్ళు, ప్రీవియస్గా గర్భం పోయిన వాళ్ళకి ఆ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు బలపరచడం అంటే పిండంని బలపరచడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే పొరలో బేబీ ఇంప్లాంట్ అయినప్పుడు, అంటే బేబీ అతుక్కున్నప్పుడు పొరలో, గర్భసంచిలో దానికి బలం రావడానికి హార్మోన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల, బ్లడ్ సప్లై ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బేబీకి కావాల్సిన బ్లడ్ సప్లై కూడా ఇంక్రీజ్ అయ్యి పిండము బలపడిపోతుందన్నమాట. సో వీళ్ళకి మోస్ట్లీగా ఏం తీసుకోవాలి అన్న డౌట్తో చూసుకుంటే, ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకున్నాక, తర్వాత ఒక స్కాన్ చేయించుకొని అది గర్భసంచిలో ఉందా, లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గర్భసంచి దాటి బయట ఎక్కడైనా ఉందా అని ఒక స్కాన్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము ట్యాబ్లెట్లు తీసుకొని, తర్వాత ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకొని కరెక్ట్ ఫుడ్ మనం అడ్వైస్ తీయించుకుంటే మంచిగా ఉంటుంది. సో ఫుడ్కి వస్తే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. కానీ ఎక్సెప్ట్ పపాయ, పైనాపిల్ తీసుకోవద్దని చెప్తారు. ఎందుకంటే పపాయ తీసుకున్న వాళ్ళకి అంటే యుట్రైన్ కాంట్రాక్షన్స్ అంటే గర్భసంచికి మూమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల కడుపు నొప్పితో కొంతమందికి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళల్లో పపాయ తినొద్దు అని చెప్తాం. తర్వాత పైనాపిల్ కూడా దానికే రీజన్తో తీసుకోవద్దు అని చెప్తాం. వేరే కూరగాయలు చెప్పుకుంటే అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. కొంతమందికి కోడిగుడ్డు తీసుకుంటే, చికెన్ తింటే వేడవుతుంది, ప్రెగ్నెన్సీ పోతుంది అని అంటారు. అలాంటివన్నీ ఏమీ ఉండవండి. సో కోడిగుడ్డు రోజుకొకటి తిన్నా నో ప్రాబ్లం. మాంసం కూడా అంటే చికెన్ కూడా వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు తిన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో దానికి దీనికి రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండదు. ఎక్సెప్ట్ పపాయ, పైనాపిల్ మాత్రం తీసుకోకూడదు. ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎక్కువ విపరీతంగా ప్రయాణాలు చేయొద్దు అని చెప్తాము. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే కొన్ని ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, తర్వాత జాగ్రత్త పడడం, ఎక్కువ దూకుడు అంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటే మంచిదని, అవాయిడ్ చేస్తే మంచిదని అంటాం. తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలు కొన్ని రోజులు దూరంగా ఉండడం మంచిది అని చెప్తారు. ఇంకా ఒకవేళ స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి బరువులు ఎక్కువ ఎత్తద్దు అని చెప్తాం. ఎందుకంటే దానివల్ల స్ట్రెస్, స్ట్రెయిన్ ఉంటుంది అని జాగ్రత్త పడమని చెప్తాం. ప్రెగ్నెన్సీ వచ్చిన 3 నెలల్లో ఏం తీసుకోవాలంటే, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా చాలామందికి కన్ఫ్యూషన్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు చాలా డౌట్స్ రైస్ చేస్తూ ఉంటారు. సో ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినాలి, అది తినాలి అని చాలా కన్ఫ్యూజన్ రేపుతారు. సో మామూలుగా మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ పొద్దున్నే లేవగానే మంచిగా వాటర్ తీసుకోవాలి. సో వాటర్ ఇంక్రీజ్ చేయడం, వాటర్ కంటెంట్ అంటే నీళ్లు ఎక్కువ తాగడం వల్ల మన బాడీలో వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ట్యాబ్లెట్లు తీసుకున్నాక పిండం పెరిగే కొద్దీ పిండానికి కావాల్సిన కొన్ని ఫుడ్ కావాలి. అంటే కొన్ని ట్యాబ్లెట్ల ద్వారా వస్తుంది,
కొన్ని తీసుకునే మన ఆహారం ద్వారా వస్తుంది. మామూలుగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అంటే పిండం బలంగా ఉండడానికి ట్యాబ్లెట్లు, తర్వాత కొంతమందికి అవసరమైతే ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి ఎందుకు అంటే అబార్షన్లు ఊరికే కాకుండా ఉండడానికి, అంటే ఈజీగా అంటే త్వరగా ఈ గర్భం పోకుండా ఉండడానికి మనం ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ తీసుకుంటాం. ఇంకా ఆహారంకి సంబంధించి ఏంటి అంటే కొంతమంది నాన్ వెజ్ తినొద్దు, అంటే చికెన్ తినొద్దు, కోడిగుడ్డు తినొద్దు, మటన్ తినొద్దు, ఫిష్ తినొద్దు అని చెప్తూ ఉంటారు, ప్రాన్స్ తినొద్దు అని చెప్తుంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలి అని అంటే మటన్ తినడం వల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి పొద్దున మధ్యాహ్నం తింటే పర్వాలేదు, కానీ కొంతమంది జొన్న రొట్ట మటన్ రాత్రి తింటారు. సో దానివల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే తప్ప దానికి అబార్షన్స్కి సంబంధం లేదు. ఆ ఫుడ్ అంటే ఆ మటన్ అనేది మీరు పొద్దున మధ్యాహ్నం హ్యాపీగా తినచ్చు. యూజువల్గా అయితే పొద్దున తింటే మీకు డైజెషన్కి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మీకు ఆకలి త్వరగా కాదు, ఇంకా బాగా అరుగుతుంది. చికెన్ కోడిగుడ్డు అలాంటివి తినకూడదు అని చాలామంది చెప్తారు, కానీ దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావు. కోడిగుడ్డు రోజుకొకటో 2 రోజులకొకటి తిన్నా పర్వాలేదు, చికెన్ తిన్నా కానీ ఏమి కాదు. దీనివల్ల వేడి అవుతుంది, అబార్షన్స్ అవుతాయి అన్న అపోహ తీసేసేయండి. ఇంకా వస్తే కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు. అన్నీ అంటే ఏవైతే మనకి నీరుని ఇంక్రీజ్ చేస్తుందో, రక్తం ఇంక్రీజ్ చేస్తుందో, అంటే బీట్రూట్ అంటే తెల్లగడ్డ అలాంటివి ఏమన్నా తిన్నా కానీ, ఎర్రగడ్డ అలాంటివి ఏమన్నా తిన్నా కానీ మంచిదే. ఇంకా క్యారెట్, కుకుంబర్ అంటే దోసకాయలు, క్యారెట్, మళ్ళీ తర్వాత అన్ని ఆకుకూరలు. దీనివల్ల అంటే ఒక్కొక్క ఆకుకూరల్లో ఒక్కొక్క పోషకాలు అనేవి ఉన్నాయి. అంటే మనకి కాల్షియం అనేది మనకి బాడీకి ఎముకలకి చాలా ఉపయోగం. సో ఈ కాల్షియం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పాలకూరల నుంచి వస్తుంది, తోటకూరల నుంచి వస్తుంది. గోంగూర వల్ల కూడా మనకి పులుపు అనేది వస్తుంది. సో పులుపు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఇష్టంగానే ఉంటుంది, సో మనం తీసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు, పాలకూర తీసుకున్న, తోటకూర తీసుకున్న, చుక్కకూర తీసుకున్న ఇలాంటివన్నీ మంచిదే. దానిలో కొన్ని పోషకాలు ఉంటాయి, దానివల్ల మనకి ట్యాబ్లెట్ల నుంచి రాని పోషకాలతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా చెప్తే మనకి క్యారెట్, కుకుంబర్, బీట్రూట్, ఎర్రగడ్డ ఇలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే రక్తం ఇంప్రూవ్ అవుతుంది. అంటే మామూలుగా మనం తీసుకునే ఫుడ్తోనే రక్తాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేది పండ్లు. అన్ని రకాల పండ్లు తినొచ్చు, కానీ పైనాపిల్, పపాయ మాత్రం తినొద్దు. ఎందుకంటే గర్భంలో కొన్ని కాంట్రాక్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి అది అవాయిడ్ చేస్తే మంచిదని చెప్తాం. కొంతమంది బనానా అంటే అరటిపండు తినకూడదు అని చాలామంది చెప్తారు. అరటిపండు అనేది మామూలుగా తినొచ్చు, దాంట్లో వైటమిన్ K అనే పోషకం చాలా బాగా ఉంటుంది, కానీ చాలామంది వద్దంటారు. యాక్చువల్గా ఏంటి అంటే అరటిపండు తింటే ఫిట్స్ వస్తాయి అన్న అపోహ ఎక్కువ ఉంటుంది. కానీ అరటిపండు ఎవరు తినకూడదు? ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో, లేకపోతే ప్రెగ్నెన్సీ ముందర చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఏమన్నా ఫిట్స్ వచ్చిన ప్రాబ్లం ఏమన్నా ఉండింటే గనక వాళ్ళు తినకూడదు, అంతే తప్ప మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా అరటిపండు తినొచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే అరటిపండు తినడం వల్ల మనకి మోషన్ ఫ్రీగా వస్తుంది. యూజువల్గా గర్భిణీ స్త్రీల వాళ్ళకి హార్మోన్ల వల్ల, అంటే మన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల ఎక్కువ గ్యాస్ పట్టుకోవడం, ఎక్కువ రోజు మోషన్కి పోకపోవడం, అంటే 2 రోజులకో 3 రోజులకో మోషన్కి పోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళల్లో కొంతమందికి మొలలు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇది అవాయిడ్ చేయకూడదు. అట్టిపండు, దానిమ్మ పండు, తర్వాత ఆరెంజ్ అంటే కమలా పండ్లు అలాంటివి తింటే మనకి ఈజీగా ఫ్రీగా మోషన్ వస్తుంది, తర్వాత గ్యాస్ అనేది పట్టుకోదు. ఇంకా ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు వాటితో పాటు కొంచెము ఆరెంజ్ పండ్లు తింటే వాళ్ళకి ఈ ఐరన్ తిన్నాక ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల 2 కలిసి ఆ ఐరన్ అనేది తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకున్నప్పుడు వాటితో పాటు వైటమిన్ C ఇంక్రీజ్ అయ్యే ఈ ఆమ్లా పండ్లు అంటే ఉసిరికాయ, తర్వాత ఆరెంజ్ పండ్లు తింటే మీకు తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా గర్భిణీ స్త్రీల వాళ్ళు అన్నం, జొన్న రొట్ట, చపాతి, ఫిష్ ఏదైనా తినొచ్చు, కోడిగుడ్డు కూడా తినొచ్చు.
ఇంకా కావాలి అని అంటే వాళ్ళు అన్ని రకముల స్వీట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇంతకుముందు ఏమైనా షుగర్ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం స్వీట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. లేదా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఏ స్వీట్ తినాలి, ఏ స్వీట్ తినకూడదు, బెల్లం తినాలనా, చక్కెర తినాలనా అని తెలుసుకొని మనం ముందుకే వేస్తే మంచిగా ఉంటుంది.